ఇప్పుడు మీకు ఇక్కడ పాత రైల్వే స్టేషన్ చూపిస్తాను, అలాగే కొత్త రైల్వే స్టేషన్ చూపిస్తాను ఈ వీడియోలో. ఇదే ఆ ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి, చూద్దాం. లోపలికి ఎంట్రీ అయ్యాను. చూసారా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇది రోడ్డు చూసారా ఎంత తడిగా ఉంది. రాత్రి నుంచి ఇక్కడ వర్షం పడుతుంది, అందుకని రోడ్డు మొత్తం ఇలా మెరిచిపోతుంది నల్లగా. మర్రి చెట్టు చూడండి, నా చిన్నప్పటి నుంచి అది ఇక్కడే చూస్తున్నా. దాని ప్లేస్ అయితే రిమూవ్ చేయలేదు, బాగుంది. ఇప్పుడు మీకు ఇక్కడ పాత రైల్వే స్టేషన్ చూపిస్తాను, అలాగే కొత్త రైల్వే స్టేషన్ చూపిస్తాను ఈ వీడియోలో. ఎలా ఉందంటే ఎంత డెవలప్మెంట్ అయిపోయిందంటే మీరు నమ్మలేరు నిజంగా. ఈ ఒడిశాలో ఇలాంటి డెవలప్మెంట్ చాలా ఊర్లలో జరుగుతుంది ఇప్పుడు. అది చాలామంది నమ్మలేరు, అందుకే నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు పాత రైల్వే స్టేషన్ చూద్దాం రండి. ఇక వచ్చాము, ఇది ఆ పాత రైల్వే స్టేషను. ఓకే, ఇప్పుడు కొత్త రైల్వే స్టేషన్ మీకు చూపిస్తాను. ఇంకా ఓపెన్ అవ్వలేదు, అది ఓపెన్ ఇంకా ఎన్ని డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. మంచి డేట్ చూసుకొని కన్ఫర్మ్ చేస్తారేమో, చూపిస్తాను రండి. వచ్చాము, ఇదిగా ఇదే కొత్త రైల్వే స్టేషను. చూసారు ఏ రేంజ్లో కట్టారు, ఎలా ఉంది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, రైల్వే స్టేషన్ అని గుర్తింపుగా ఇక్కడ ఒక గార్డెన్లో ఇది పెట్టారు, రైల్ బోగి. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. ఎంత నీట్ అండ్ క్లీన్ కట్టారంటే, మరి ఇది ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికైతే సూపర్గా అండ్ డూపర్గా ఉంది. ఊరి పేరు అక్కడ చూడండి, పర్లాకేముండి. మొబైల్ కెమెరాలో రివర్స్ కనిపిస్తుంది, అక్కడ ఇంగ్లీష్లో ఉన్నది చూడండి, పర్లాకేముండి. ఇదిగో చూసారా ఎలా ఉంది. ఇక్కడ చూడండి చక్రం, దీంట్లో ఫుల్ మీనింగ్ అయితే ఉన్నది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇప్పుడు వచ్చే సంక్రాంతికి లాంగ్ వీడియో ఒకటి తీస్తాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని లాంగ్ వీడియో మీకు సంక్రాంతికి అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.